ఫేవర్. రాజు చూసినప్పుడు ఆమె మీద దయ పుట్టిందట. మనకుండే రాజు ఒకే ఒకడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యొక్క అనుగ్రహ ఐశ్వర్యం దొరికితే చాలు, ప్రపంచంలో రాజుల హృదయాలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఏ రాజైనా సరే ఎవరి చేతిలో ఉన్నాడు? ఆ రాజు చేతిలో ఉన్నాడు. కాబట్టి ఆ రాజు అనుగ్రహం దొరికితే అందరు రాజులు నీటి కాలులాగా వారుతారు. ఈ మాట దేవుడు నెరవేర్చును గాక. ఏం జరిగింది? రాజు యొక్క అనుగ్రహం పొందుకుంది. మోషే ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేస్తే ఫస్ట్ టైం దేవుడు అంటాడు, నీ మాట చొప్పున నేను వింటా అన్నాడు. దేవుని మాట చొప్పున మనం వినాలి కదా. కానీ మోషే చేసిన ప్రార్థనకి ఏమన్నా తెలుసా? నీ మాట చొప్పున నేను వింటా అన్నాడు. ఒక మాట అంటాడు దేవుడు, ఏమన్నా తెలుసా? మోషే మోషే నా కటాక్షము నీకు నేను దయచేయుచున్నాను అంట. ఇంగ్లీష్లో ఐఎమ్ గివింగ్ యూ మై ఫేవర్ అన్నాడు. అనుగ్రహం నీకు ఇస్తున్నా అన్నాడు. ఒక అనామకునికి ఎప్పుడైతే దేవుని అనుగ్రహం దొరుకుతుందో, ఫేవర్ దొరుకుతుందో, కటాక్షం దొరుకుతుందో, ఒక్కసారి దేవుని కృప పొందుకున్న మోషే జీవితము ఆ రోజే రేంజ్ మారిపోయింది. ఏ రేంజ్కి వెళ్ళిపోయాడు? ఇతరుల కింద పనిచేసే దగ్గర నుంచి కొన్ని లక్షల మందికి పోషించే చేతికి వెళ్ళిపోయాడు. చేంజ్ కారణం ఏంటి? అయ్యా నీ కటాక్షము నేను పొందుకొనిన ఎడలా అని ప్రార్థించాడు.